ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అవునా కండక్టర్ ఎవరు ఇప్పుడు అయిపోయారు. సరే एक मला आला की 15 मध्ये ओव्हर 30 అన్నాడు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దగ్గర షాంపూర్ బ్రిడ్జి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం మబ్బు ఉండడంతో, అంటే కూడా వర్షం చిరు జల్లులు ఉండడంతో అతనికి డ్రైవర్ కు రోడ్డు కనిపించకపోవడంతో మళ్ళీ ఇంకోటి ఆ బ్రిడ్జ్ కి డ్రైలింగ్ లేదు, అంటే అదుపు కట్టడం ఏం లేదు కాబట్టి అది జారి స్లిప్ అయిపోయి పడిపోయిన సమాచారం. ఇందులో 30 మంది ఉన్నారు. ఇది ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన డిపోకు చెందిన బస్సు ఆదిలాబాద్ నుండి ఉట్నూరుకు వస్తున్న సమయంలో ఇది జరిగింది. ఒక 10 నిమిషాల పాటు ఉట్నూరు చేరుకున్న సమయంలో ఇది ఈ విధంగా జరిగింది. ఇందులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 30 మంది ప్రయాణికులలో 4 మాత్రం తీవ్ర గాయాలైనాయి. అక్కడికి క్షతగాతులను కాపాడడానికి అక్కడ ఊరు ప్రజలందరూ ఒక్కసారి వాళ్ళందరినీ ఉట్నూరులోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళకి ప్రథమ చికిత్స చేసిన తర్వాత 4 అయితే సీరియస్ గా ఉండడంతో వాళ్ళను రిమ్స్ కు తరలించడం జరిగింది. కండక్టర్ పరిస్థితి కూడా ప్రమాదకరంగా, అతను గ్యారంటీ లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. మొత్తానికి 5 అయితే సీరియస్ గా ఉన్నారు. ఇక ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొందరు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రిమ్స్ లో ఉన్న వాళ్ళ గురించి మనకు వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉన్న చక్రి. శ్రీనివాస్, బస్సు ప్రమాదంలో ఎవరికైనా ప్రాణాపాయం ఉందా? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, 5 ప్రాణాపాయం స్థితిలో ఉంది. కండక్టర్ ప్లస్ ఇంకా 4 ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఉంది. కొందరికి తీవ్ర గాయాలైనవి, కొందరికి అయితే కంట్రోల్ ఉన్నారు. తీవ్ర గాయాలైన మాత్రం ఆదిలాబాద్ లో రిమ్స్ హాస్పిటల్ నుంచి ఇక్కడ ఆసుపత్రిలో ఉట్నూరు హాస్పిటల్లో వీళ్ళకైతే ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు 4 మాత్రం సీరియస్ ఉన్నట్టు సమాచారం. తీవ్ర గాయాలపాలైన కండక్టర్ని ఏ ఆసుపత్రికి తరలించారు శ్రీనివాస్? అతనితో పాటు ఇంకా 4 మొత్తం 5 ఆదిలాబాద్ లో ఉన్న రిమ్స్ హాస్పిటల్ మెడికల్ వైద్యశాలకు పంపించడం జరిగింది. ఈ ప్రమాదం పైన డ్రైవర్ నుంచి ఏమైనా సమాచారం అందిందా? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి? డ్రైవర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడే స్థితిలో లేడు. అతను ప్రథమ చికిత్స చేసుకుంటున్నాడు. అతను డ్రైవర్ కూడా సీరియస్ ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఇది పొద్దున జరిగింది కాబట్టి ఇంకా సమాచారం పూర్తిగా అందలేదు. కేసు మాత్రం నమోదు చేసి దీన్ని యాక్సిడెంట్ కింద కేసు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది అది పట్టాలి, అది కింద పట్టు, గుడ్డ పట్టు. అవునా కండక్టర్ ఎవరు నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థుల పరీక్షలు రానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు అధికారులు.
నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లోకి సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు నుంచి కూడా ఏపీలో ఇంటర్ పరీక్షలు అయితే కనుక ప్రారంభమవుతున్నాయి. మొదటి సంవత్సరం అయితే కనుక ఇప్పటికే 9 గంటలకి ప్రారంభమైనటువంటి ఇంటర్ పరీక్షలు ఇంకా ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్దకు అయితే కనుక విద్యార్థులు అయితే హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఏపీ వ్యాప్తంగా కూడా 1537 పరీక్షా కేంద్రాలను అయితే కనుక ఇటు అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. దాదాపు 10,57,000 మంది విద్యార్థులు అయితే కనుక ఒక పరీక్షలు అయితే రాయనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కూడా జరగనున్నటువంటి నేపథ్యంలోనే విద్యార్థులు అయితే కనుక పరీక్షా కేంద్రాల వద్ద అయితే కనుక ముందే చేరుకోవాలంటే కూడా ఇటు నిబంధనలు అనేది కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. 1 నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా వారిని పరీక్షా కేంద్రాలకు అయితే కనుక హాజరు ఉండదంటూ కూడా ఇటు కొన్ని రూల్స్ అయితే కనుక ఎప్పటి నుంచో వస్తున్నటువంటి రూల్స్ అనేది కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా వ్యాడ్ కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ లో భాగంగా ఇటు పరీక్షా కేంద్రాల వద్ద అందరూ కూడా హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే బోర్డు నుంచి అయితే ఇటు పూర్తి స్థాయిలో వారికి అయితే కనుక ఇది రావడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు హాల్ టికెట్లు ఎవరైతే ఎవరో వారిపై అయితే కనుక చర్యలు తీసుకుంటామో అంటూ కూడా ఇప్పటికే కాలేజ్ యాజమాన్యం అయితే కనుక ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఒక కఠిన చర్యలు అనేది కూడా నిబంధనలో అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇప్పటికే హాజరవడం, అదేవిధంగా చెక్ వన్ అనేది కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి చెక్ వన్ అనేది కూడా విడుదల చేయడం తోటి మార్నింగ్ సెలెక్ట్ చేయడం తోటి ఇక దీని ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి అంశం ఇక 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కూడా జరగడం తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ పోలేలో అందిస్తారు. సునీల్, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు
తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర సచివాలయ కేంద్రంగా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా రాబోయే కాలంలో 2026-27 సంబంధించిన వార్షిక బడ్జెట్ కి సంబంధించిన అంశాలు, బడ్జెట్ ఎప్పుడు నిర్వహించాలి, ఎంత బడ్జెట్ నిర్వహించాలన్న విషయాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మరోవైపు జేహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా మెట్రో రైల్ టేక్ ఓవర్, హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ మెట్రో ట్రైన్ ని ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానికి సంబంధించినటువంటి ఫైనల్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా క్యాబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న జల వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు, అదేవిధంగా ములుగు దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన అంశాలు, ఈ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం. దీంతో పాటు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశాలతో పాటు మూసీ సుందరీకరణ కోసం చేస్తున్నటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం. ఎందుకంటే అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, నష్టపరిహారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా కేబినెట్ చర్చి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే సునీల్, ఈ యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా సునీల్ ఈ రోజు భేటీలో? ఖచ్చితంగా ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో రైతు భరోసా నిధులను ఎప్పుడు విడుదల చేయాలన్న అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు విడతల వారీగా గతంలో 9 రోజుల్లో 90,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేసిన ప్రభుత్వం ఈసారి కూడా అదే తరహాలో విడతల వారీగా రైతుల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయిస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ సునీల్. కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాల పర్వం నెలకొంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అరోరా భూముల విషయంలో వివాదం తలెత్తింది. నేడు కలెక్టరేట్కు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెళ్లనున్నారు. ఆరోపణలపైన సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. సాక్ష్యాలతోటి కలెక్టరేట్కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అరోరా భూముల విషయంలో వివాదం తలెత్తింది. నేడు కలెక్టరేట్కు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెళ్లనున్నారు. ఆరోపణలపైన సాక్ష్యాలతోటి రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. సాక్ష్యాలతో సహా కలెక్టరేట్కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లాలో నెలకొన్న హైటెన్షన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, కామారెడ్డి జిల్లాలో నెలకొన్న హైటెన్షన్, బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాల పర్వం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి పట్టణంలో కూడా 3వ రోజు హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది కావచ్చు. కాంగ్రెస్ బీజేపీ మధ్య కొనసాగుతున్న సవాళ్ళ పర్వం
మూడో రోజు కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నేడు కలెక్టరేట్ కూడా బీజేపీ ఎమ్మెల్యే నిపదామని పిలుపునిచ్చారు. అయితే మొన్న ఏదైతే ఉందో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలాగే శిశు మందిర్ అరోరా కళాశాల భూములు కబ్జా చేశారంటూ షబ్బీర్ అలీ ఇటు ఎమ్మెల్యేపై ఆరోపణ చేశారు. దీనిపై స్పందించినటువంటి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి తాను సభలో స్వీకరిస్తున్నాను, శిశు మందిర్ వేదికగా సాక్షులతో రావాలని చెప్పి కూడా దానికి ఎమ్మెల్యే ప్రతిసభలు చేశారు. దీనికి కూడిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మొన్న శిశు మందిర్ కోర్టు వచ్చే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అక్కడ అనుమతి లేదని చెప్పి ఇరువురిని అడ్డుకున్నారు. ఎదురుని అరాసు అవజర్స్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిన్న కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఈ రోజు వెంకటరామరెడ్డి ఈ రోజు మాట్లాడుతూ కలెక్టరేట్ వద్ద కూడా ఏదైతే తమపై ఆరోపణలు చేశారో కానీ సాక్షులతో రావాలని చెప్పి కూడా వెంకటరామరెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాలు ఇచ్చారు. దీనిపై స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షులతో కాంగ్రెస్ వద్దకు వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం అలర్ట్ అయిన పరిస్థితి డిగ్రీ కళాశాల వద్ద ఏదైతే సభలకు విసిరారో అక్కడ డైరీ కలెక్టరేట్ తో పాటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆ కలెక్టరేట్ వెళ్ళడానికి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి అనుమతి ఇస్తారా లేదా అని కూడా వేసి చూడాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మూడో రోజు కూడా ఈ ఉత్కంఠ పరిస్థితి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ఆ కుటుంబానికి ఊహించని శోకం మిగిలింది. ఆలయ నిర్వాహకులు భక్తుల మధ్య జరిగిన చిన్న తోపులాట ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమేర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర కాడుతోటి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతోటి కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేష్తో కలిసి ఆలయానికి వెళ్లారు. వారి వెంట మౌనిక 2 నెలల పసికందు కూడా ఉంది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చాకలి గణేష్ పైన దాడికి పాల్పడ్డారు. తోపులాట్లో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. దీంతో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఆ పసికందు పరిస్థితి విషమించి మృతి చెందింది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం, తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. దేవుడి దర్శనానికి వెళ్తే తమకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, దైవ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబంపై జరిగిన దాడి ఇప్పుడు పూర్తిగా జిల్లా రాజకీయాలంతా కూడా కుదిపేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామానికి చెందిన గణేష్ కుటుంబం ఇటీవల జాతర సందర్భంగా అక్కడ జరుగుతున్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వాళ్ళైతే వెళ్లారు. ఈ మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన తర్వాత దర్శనానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ గణేష్ కు సంబంధించిన కుటుంబం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నించడమే అతనికి విపత్తుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సర్పంచ్ ఎవరైతే కుమ్మెర సర్పంచ్ తుకారాం రెడ్డి అండదండలతోనే ఉన్న కొందరు నిర్వాహకులు మాత్రం గణేష్ ను ఓ గదిలో నిర్బంధించి దాదాపు 3 గంటల పాటు కూడా పూర్తిగా భౌతికంగా దాడి చేసినట్టు కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో అతని భార్య మౌనిక, తల్లి పద్మమ్మ, తర్వాత సోదరి కూడా వేడుకున్నా కూడా వినిపించుకోలేనట్టుగా కూడా తెలుస్తున్నారు. అయితే దాడి సమయంలో ఎవరైతే గణేష్ కూతురు అయితే 2 నెలల చిన్నారి
ఆ దాడి సమయంలోనే ఒక్కసారిగా కూడా ఆ చిన్నారి వాళ్ళ అమ్మ ఒడిలో నుంచి కాలి వద్దకి కిందికి పడిపోవడంతో అప్పటికప్పుడే తీవ్ర గాయాలైనట్టు కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇదంతా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్టు కూడా కుటుంబ సభ్యులు పూర్తిగా ఆరోపిస్తున్నారు. అయితే చిన్నారిని కింద పడిన తర్వాత కూడా కొద్దిసేపటికి అక్కడ ఉన్న స్థానికులు మిగతా వాళ్ళు జోక్యం తీసుకొని సర్దుమణిగడంతో కొద్దిసేపటికి అక్కడ నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి చిన్నారిని హుటాహుటిన అయితే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పాటు కూడా చిన్నారి చికిత్సను అందించారు డాక్టర్లు. దాని తర్వాత శనివారం సాయంత్రం అయితే చిన్నారి అయితే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చిన్నారి మృతితో ఒక్కసారిగా కూడా ఆగ్రహంగా చెలరేగిన కుటుంబ సభ్యులంతా కూడా స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలో అలాగే కుమ్మర గ్రామంలో కూడా నిరసన చేపట్టినట్టుగా తెలుస్తుంది. నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయం చేయాలంటూ వాళ్ళు అంతా కూడా ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఇటు బహుజన సమాజ్ పార్టీ, తర్వాత ధర్మ సమాజ్ పార్టీ, తర్వాత మిగతా బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఇన్మార్ మల్లన్న కూడా వచ్చారు, అక్కడికి నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఉద్రిక్త పరిస్థితిలో పూర్తిగా పోలీసులు దీనికి సంబంధించి నిన్న కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్. రాజమండ్రి లాలచెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సృష్టించాయి. చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కల్తీపాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రతాప్, రాజమండ్రి లాలచెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో మూత్రం ఆగిపోవడం వల్ల వచ్చే అనూరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ఆదివారం కల్తీపాలు తాగిన 5గురు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీపాలు తాగడం వల్ల ఇప్పటికే 2 మృతి చెందారు. దీంతో కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ లాలాచెరువు, చౌడేశ్వర నగర్, స్వరూపు నగరంలో ఈ నెల 16 నుండి మూత్రం ఆగిపోవడం, కిడ్నీ సమస్యలు వంటి కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే నిన్న 5గురు పరిస్థితి సీరియస్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కల్తీపాలు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. 4 రోజుల కిందట కనకరత్నం అనే మహిళ మృతి చెందడంతో చాలా తీవ్ర విషాదం ఇక్కడ నెలకొంది. అయితే ఈ కేసు ఇప్పటికీ నమోదు కాలేదు. అయితే నిన్న సాడి కృష్ణవేణి అనే 5 సంవత్సరాల మహిళ కాకినాడ GHS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురు ఐసీయూలో ఉండగా 4గురు పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో మొత్తం 13 మంది ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. సీరియస్ గా ఉన్నట్లు అధికారులు కూడా చెబుతున్నారు. ఆసుపత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ తో పాటు రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ పురంధేశ్వరి, అలాగే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఇప్పుడే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేసి చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్, దివాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన అడ్డాల్ గణేష్ అనే పాల వ్యాపారి చాలా కాలంగా వీరందరికీ పాలు పోస్తున్నాడని, ఈ నెల 16వ తేదీన విక్రయించిన పాలు చేదుగా ఉండడం, ఆ పాలు తీసుకున్న వారు అస్వస్థ గురి అవడంతో వీరంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అడ్డాల్ గణేష్ ను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలువురు రైతులైతే పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి వారిని కూడా
ఏ రకమైన పాలు పోస్తున్నారు అనే దానిపైన వీళ్ళు సమగ్రమైన దర్యాప్తు అయితే చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్లకు పంపారు. అయితే మున్సిపల్ అధికారులు మంచినీటిలో కలుషితం ఉందా లేదా పాలలో కలుషితం ఉందా అనే దిశగా అడుగులు వేసి మున్సిపల్ అధికారులు మంచినీటి పరీక్షలు అయితే చేశారు. Right. కానీ పాలలో కూడా యూరియా మరియు ఇతర పిండి పదార్థాలు కలుపుతున్నారనే ప్రచారం ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదని ఇక్కడున్న ప్రజలు చెబుతున్నారు. Right. అధికారుల అలసత్వం నిర్లక్ష్యం ఇటువంటి ఘటనలకు ప్రధాన కారణమని ప్రజలు వాపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.